హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్. ఈరోజు మన రెసిపీ, స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకంతా హడావిడిగా ఉంటుంది మార్నింగ్ మన ఇళ్ళల్లో. సో అలాంటి టైంలో హడావిడి లేకుండా చాలా ఫాస్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని మంచి లంచ్ బాక్స్ రెసిపీ టమోటా రైస్. దీనికి మళ్ళీ మనము రైస్ కర్రీ ఇలా సపరేట్గా కాకుండా ఒకేసారి మనం టమోటా రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఏంటి అంటే వైట్ రైస్ కర్రీ అంటే ఎక్కువ ప్రిఫర్ చేయరు. మనం ఇలా రైసెస్ ఏమైనా ప్రిపేర్ చేసేసామనుకోండి చాలా ఫాస్ట్గా తినేస్తారు. సో లెట్ us స్టార్ట్ అవర్ ప్రొసీజర్. చూడండి వ్యూవర్స్, ఇప్పుడు నేను ఇక్కడ 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ 2 కప్స్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకుంటాను. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని హీట్ చేసుకుంటున్నానండి. ఈ బౌల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్, మీరు ఏ రైస్ చేసుకున్నా హాఫ్ క్వాంటిటీ నెయ్యి హాఫ్ క్వాంటిటీ ఆయిల్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి. సో ఇప్పుడు ఇందులో నేను బిర్యానీ దినుసులు వేస్తున్నానండి. బిర్యానీ ఆకు, ఏలక, పట్ట, లవంగం, గసగసాలు, మొగ్గ అన్నీ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలంతే. ఇప్పుడు ఇందులో చిన్న సైజ్ అయితే ఒక 8-9 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. ఇది కొంచెం వేగాక ఆనియన్స్ అండి. నేనైతే ఇక్కడ ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఎప్పుడన్నా ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఆనియన్స్ కొంచెం బాగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. నేను డైరెక్ట్గా ఇందులోనే టమోటా రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇదే పెట్టేసానండి. లేదు అంటే మీరు కడాయిలో ఫ్రై చేసుకోనన్నా రైస్ని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆనియన్స్ కొంచెం వేగాయి కదా. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ టమోటాలు 3 అండి. ఇవి కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. సో టమోటా కొంచెం బాగా కుక్ అయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఇందులో ధనియాల పొడి, ఇందులో ఇప్పుడు మనం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, హోమ్ మేడ్ బిర్యానీ పౌడర్ అండి ఇది, కొంచెం చిల్లీ పౌడర్ అండి. మీరు చూడొచ్చు చిల్లీ పౌడర్ క్వాంటిటీ నేను చాలా తక్కువ వేసాను. బికాస్ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాము కాబట్టి చిల్లీ పౌడర్ చాలా తక్కువ వేసుకుంటాము. సో ఇవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలబెట్టుకుందాము. ఇప్పుడు ఇందులోనే 1 కప్ పెరుగు, ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకున్నాము. మీరు ఏ రైస్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ రైస్ వేసేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది.
ఒక 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ వేసుకుందాము. సో ఇప్పుడు ఇందులో మనము వాటర్ వేసుకుందామండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇంకా దీన్ని మనము క్లోజ్ చేసేసుకుందామండి. దీన్ని మనం ఇప్పుడు క్లోజ్ చేసుకొని కుక్ చేసేసుకుందాము. చూడండి వ్యూయర్స్, మనం వేసిన వాటర్ మన రైస్కి ఎగ్జాక్ట్గా సరిపోయింది. అండ్ మన రైస్ కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇంకా మన రైస్ ప్రిపేర్ అయిపోయినట్లే. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి వ్యూయర్స్, ఎంతో ఈజీగా టేస్టీగా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేయగలిగే టమోటా రైస్ ప్రిపేర్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా హేయూష్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద హేయూష్ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయూష్ కిచెన్.